వాళ్ళ ఇంట్లోనే ఉంటా వాళ్ళ అమ్మాయిని చంపేసి వాళ్ళ ముందే నవ్వుతా వెళ్ళాడంటే వాడి ధైర్యం ఎంతుందో చెప్పండి. నార్మల్ పర్సన్స్ని చంపినా పోనీ అత్తారింట్లో చంపేసినా అనుకోవచ్చు. బట్ వాళ్ళ ఇంట్లోనే ఉంటా తనకి 13 మెంబర్స్ అన్నయ్యలు, అందరూ ఇంటి చుట్టుపక్కలే ఉంటారు. ఇవన్నీ తెలిసి కూడా వాడు చంపేసి చక్కగా నవ్వుతా వెళ్ళాడంట. వెళ్ళి డైరెక్ట్గా పోలీసులకి అయితే లొంగిపోయాడు. పోలీసులకు లొంగిపోతే ఏముందిలే మహా అయితే జైల్లో వేస్తారు. తర్వాత బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మ చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎక్కువ కట్నం తీసుకోవచ్చు అనుకున్నాడేమో. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలండి. గవర్నమెంట్ ఎప్పటికీ శిక్షిస్తుందో మనకైతే తెలియదు. అంటే మనకి కోపం తగ్గిద్ది అని చెప్పి దీన్ని ఇంకా ల్యాక్ చేసుకుంటా తీసుకెళ్ళిద్ది, అంతేకాని ఇమీడియట్ యాక్షన్ అయితే ఉండదు. మనం వైష్ణవికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలి. మనం అందరం వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. వాడిని ఖచ్చితంగా ఉరితీయాలి. మనం అందరం ఈ వీడియోస్ అన్ని షేర్ చేసి వాడికి శిక్ష పడేంత వరకు పోరాడాలని అయితే నేను కోరుకుంటున్నాను.